అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్ అసలు వైఎస్ షర్మిల బలమెంత అన్నింటికంటే ముందు మాట్లాడుకోవాల్సిన అంశం ఇది నిజంగా కడప జిల్లాలో షర్మిలకు పొలిటికల్ పవర్ ఉందా ఎందుకని కడపలో అది కూడా వైఎస్ అవినాష్ కు పోటీగా బరిలో దిగుతున్నారు అసలు వైఎస్ అనే ఒక్క పేరు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అన్న అభిమానం మాత్రమే షర్మిలను గెలిపించబోతుందా అదే నిజమైతే అదే వైఎస్ ఫ్యాక్టర్ వైఎస్ జగన్ కు కూడా కనిపిస్తున్నట్లేగా పైగా కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని స్వయంగా నిలబెట్టింది వైఎస్ జగనే తన తమ్ముడిని గెలిపించండి అడుగుతున్నారు అలాంటిది తమ్ముడిని ఓడించేందుకు అక్క ప్రయత్నం ఫలిస్తుందా 2009 ముందు వరకు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట 2009లో వైఎస్ జగన్ మొదటిసారి కడప ఎంపీగా గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఆ తర్వాత కడప లోక్సభ వైసీపీకి కంచుకోటగా మారింది ఆ మాటకొస్తే కడప జిల్లాలో ఇప్పటికే వైఎస్ కుటుంబానికే పట్టు కూడా ఉంది వైఎస్ షర్మిలకు కడప జిల్లాపై ఎంత పట్టు ఉందన్నది ఇప్పటి వరకు తెలియదు ఎందుకంటే ఇంతవరకు షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఒకప్పుడు కలిసి ఉన్న వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఇప్పుడు వేరైపోయారు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు మరి కడప ప్రజలు కూడా అలాగే చీలిపోతారా ఇప్పటి వరకు వైఎస్ ను చూసి జగన్ మాట విని ఓటు వేసి గెలిపించిన కడప ప్రజలు షర్మిల వైపు వెళ్తారా ఇంకో ప్రశ్న కూడా బలంగా వినిపిస్తుంది అదేంటంటే అసలు కడప జిల్లాతో వైఎస్ షర్మిలకు ఉన్న అనుబంధం ఏంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత గడ్డ కడప షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అంతే తప్ప కడపతో షర్మిలకు ఉన్న అనుబంధం ఏంటని జిల్లా ప్రజల నుంచి వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న సరే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలపై అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి గాని వ్యతిరేకంగా షర్మిలకు గాని కడప జిల్లాలో ఉన్న బలం ఎంత అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది ఈ పార్లమెంట్ పరిధిలో కడప పులివెందుల జమ్మలమడుగు బద్వేలు పొద్దుటూరు కమలాపురం మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అయితే ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందా అని ప్రశ్నిస్తున్నారు పైగా వైఎస్ అభిమానులు ఇప్పటికీ ఒప్పుకొని ఒక అంశం ఉంది అదేంటంటే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ ను ఓదార్పు యాత్ర చేయకుండా అడ్డుకుంది సిబిఐ కేసులు పెట్టి జైలుకు పంపింది సిబిఐ ఛార్జ్ షీట్ లో వైఎస్ పేరు ప్రస్తావనకు వచ్చేలా చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్న భావన కూడా ఉంది అలాంటప్పుడు వైఎస్ అభిమానులు షర్మిల వెనుక నడుస్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది కాకపోతే ఒకటి 1989 నుంచి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీనే పోటీ చేస్తోంది గెలుస్తుంది కూడా అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత కడప ఎంపీగా గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి పైగా 2 సార్లు గెలిచారు కడప జిల్లాలో వైఎస్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి పెద్ద దిక్కుగా కనిపించింది వైఎస్ వివేకానంద రెడ్డి ఇప్పుడు షర్మిల కూడా అదే సెంటిమెంట్ తో కడప ఎంపీగా బరిలో దిగుతున్నారు తనను కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలన్నది వైఎస్ వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక అంటూ చెప్పుకొచ్చారు ఆనాడు 2 గంటల పాటు తనను ఒప్పించే ప్రయత్నం చేసినా అలా ఎందుకు బతిమలాడుతున్నారో ఆ రోజు నాకు అర్థం కాలేదని చెప్తున్నారు ఏది ఏమైనా వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి న్యాయం జరగాలన్న కారణంతోనే కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు షర్మిలకు కడప జిల్లాలో బలముందా లేదా అన్నది పక్కన పెడితే వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ ఎన్నిక అగ్ని పరీక్షే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కానీ వైఎస్ షర్మిల దూకుడు మామూలుగా లేదు వాళ్ళు వీళ్ళు అని చూడడం లేదు ప్రత్యర్థులపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు పైగా కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ వివేక హత్యను మరింత గట్టిగా ఫోకస్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇది కాస్త ఇరుకున పెట్టే అంశమే దీన్ని అవినాష్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారన్న
చేస్తారన్న దాన్ని బట్టి కడప ఎన్నికల ఫలితం కూడా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. పైగా వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత, వివేక భార్య సౌభాగ్యమ్మ కూడా షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు. రేపు ఎన్నికల ప్రచారంలోనూ కనిపించొచ్చు. అయితే వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం అంతా ఒకే వేదికపైకి వచ్చి ప్రచారం చేస్తే అది అవినాష్ రెడ్డికి ఇబ్బందిగాను మారొచ్చు. ఇదిలా ఉంటే వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ క్లాష్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది కూటమి. ఇప్పటికే కడప లోక్సభ కూటమికి అభ్యర్థిగా టీడీపీ నేత భూపేష్ రెడ్డి పేరైతే ప్రకటించారు. అయితే షర్మిల, అవినాష్ రెడ్డి మధ్య ఓట్లు చీలితే ఇది కూటమికి కలిసొచ్చేలా ఉండేందుకు అభ్యర్థిని మార్చే ఆలోచన కూడా చేస్తున్నారు. జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్న ఆదినారాయణ రెడ్డిని తీసుకొచ్చి కడప ఎంపీగా పోటీ చేయించాలనేది ఓ ప్లాన్. ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకే భూపేష్ రెడ్డి. సో బంధుత్వం ఉన్న కారణంగా సీట్లలో మార్పులు చేసినా కూడా పెద్దగా అభ్యంతరాలు ఏమీ రావు అనేది ఓ అంచనా. పైగా భూపేష్ రెడ్డికి జమ్మలమడుగులోనే కొంత బలం ఉంది తప్ప కడప ఎంపీ సెగ్మెంట్ ను ప్రభావితం చేయలేరనేది పార్టీలో నడుస్తున్న టాక్. అదే ఆదినారాయణ రెడ్డి అయితే గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే వైఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీల్లో ఓట్లు చీలితే కూటమికి లాభం కాబట్టి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే కూటమి పార్టీల నుంచి అంగీకారం రాలేదు, కానీ ఈ ప్రతిపాదనపై ఇంకా చర్చలైతే జరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా కడప ఫైట్ ఈసారి రసవత్తరంగా ఉండబోతుందన్నది నిజం. షర్మిల గెలిచినా ఓడినా వైఎస్ వివేకానంద హత్యపై ప్రజా తీర్పు ఇచ్చినట్లే లెక్క.